ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బ్రేక్ఫాస్ట్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో గతేడాది నుంచే ఉచిత అల్పాహార పథకం అమలు చేస్తుండటంతో విద్యార్థులు ప్రవేశాలు పెరిగాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో తినకుండా బయటకు వచ్చి ఇబ్బంది పడేవాళ్లమంటున్న విద్యార్థులు ప్రస్తుతం చదువుపై దృష్టి సారించినట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే చిన్నారుల్లో ఎంతో మంది చిన్నారులు ఏమీ తినకుండానే బడికొచ్చేవారు. మధ్యాహ్నం అయ్యే వరకు ఆకలితో పాఠాలపై శ్రద్ధ పెట్టేవారు కాదు. మరికొంతమంది ఇంట్లో తినొచ్చినా సరైన పౌష్టికాహారం అందేది కాదు. చిన్నారులకు మనమిచ్చే ఆస్తి కేవలం విద్యనని పదే పదే చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఉచితంగా అల్పాహారం అందిస్తున్నారు. పోషకాలతో కూడిన టిఫిన్ అందిస్తుండటంతో చిన్నారుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, దౌలతాబాద్, బొమ్రాస్పేట్, దుద్యాల మండలాల్లో గతేడాది నుంచి విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఈ ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించిన సర్కార్ నారాయణపేట, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు విస్తరించింది. కొడంగల్లోని కేంద్రీకృత వంటశాలలో హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహారం తయారు చేసి 690 పాఠశాలల్లోని 61,074 మంది విద్యార్థులకు అందిస్తున్నారు. రోజుకు ఒక వెరైటీతో పాటు చిరుధాన్యాల్ని అల్పాహారంలో భాగం చేశారు. సమయానికి హాజరు కావాలనే ఉద్దేశంతో గతంలో తినకుండానే బడికొచ్చి ఇబ్బంది పడేవారమన్న చిన్నారులు ప్రస్తుతం ఆకలి బాధ లేకుండా చదువుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. క్లాసులు లేట్ అవుతాయని మిస్ అవుతామని తొందరగా తినకుండా రావడం జరుగుతుంది. రోజు మాకు టిఫిన్స్ టైంకి అందుతున్నాయి. ఇడ్లీ, మిలెట్ ఇడ్లీ, పొంగల్, దోశ, పూరి, బోండా చాలా వరకు చాలా టిఫిన్స్ వస్తున్నాయి. రోజు టైంకి పాలు, టిఫిన్ తింటున్నాము. చాలా ఆనందంగా ఉంది. అందరూ టైంకి క్లాసెస్ కూడా అందుతున్నాము. మాకు రోజు టిఫిన్ రావడం వల్ల మాకు ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు దీనివల్ల మాకు చాలా మంచి జరిగింది. మంచిగా ఇప్పుడు క్లాస్ రూమ్స్కి మంచిగా వెళ్తున్నాం. క్లాస్ మంచిగా వింటున్నాం. నాకు టిఫిన్ లేకపోవడం వలన ఆ క్లాసులు మంచిగా వినలేకపోతుంటే ఆకలి వేస్తుండే. ఇప్పుడు మా సార్ వాళ్ళు టిఫిన్ పెట్టిస్తుండ్రు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాది నాగిరెడ్డిపల్లి. ఆ నుంచి ఇడికి కొడంగల్ వరకు 10 కిలోమీటర్లు అవుతుంది. ఆ నుంచి రానికే చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడు టిఫిన్ రాకన ముందు తినడానికి ఒక్కొక్కసారి లేట్ అవుతుండే, వచ్చి స్కూల్కి వచ్చి కళ్ళు తిరిగి కూడా పడిపోయే వాళ్ళం. ఇప్పుడు టిఫిన్ ఉన్నందుకు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ప్రభుత్వం అందిస్తున్న అల్పాహార పథకంతో చిన్నారుల హాజరు శాతం పెరిగిందని కొడంగల్ మండల విద్యాధికారి రామరెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే సుమారు 600 నుంచి 700 మంది ప్రవేశాలు పెరిగినట్లు వివరించారు. ఈ ఏడాది ఇంకో 400 వరకు అడ్మిషన్లు ఎక్కువయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థులకు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్లు అందేలా వారానికి 3 రోజుల చొప్పున పాలు, గుడ్లు, రాగిజావా అందిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా కొడంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి విద్యార్థులు, ముఖ్యంగా బీద విద్యార్థులు మార్నింగ్ ఇన్ టైంలో బడికి రాలేకపోవడము, తర్వాత వచ్చిన అర్ధాకలతో లేకపోతే పూర్తి ఆకలితో రావడం, అందువల్ల అనేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భం ఉంది. మరి బ్రేక్ఫాస్ట్ పెట్టడం వల్ల ఇన్ టైంలో 8:30 వరకు వచ్చి పిల్లలు రావడం, ఆ బ్రేక్ఫాస్ట్ అవైల్ చేసుకున్న తర్వాత ఇన్ టైంలో క్లాస్లో ఉండడం, ఇవన్నీ కూడా చాలా శుభపరిణామం. ఒక ఆరోగ్య పరిస్థితి అంటే చురుకుదనం బాగా పెరిగింది. క్లాసులో యాక్టివ్గా ఉండడం కూడా జరిగింది. అల్పాహార పథకంతో పౌష్టికాహార లోపం తగ్గడం సహా ఒకే చోట తినడం వల్ల ఐకమత్యం, సామాజిక సమతౌల్యత పెరుగుతుంది. ఆ పథకాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.